పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆ రాత్రికాల సమయములో నెరవేర్పును మనం ఇక్కడ గమనించగలుగుతాము. సిలువ వేయబడినటువంటి నేరస్తుడి యొక్క ఎముకలను చచ్చిపోవాలని, ఎముకలు విరగగొడితే చచ్చిపోతారని వాళ్ళు ఏం చేస్తారంటే, వారు బతికుండగానే ఎముకలను, కాళ్ళ ఎముకలను, చేతుల ఎముకలను విరగగొడతారండి. అయితే ఆయన ఎముకలు విరగలేదు. ఇక్కడ మర్మం ఉంది. ఎందుకంటే అప్పటికే బంట్రోతులు, శతాధిపతులు ఆయనను పరీక్షించినప్పుడు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు. కాబట్టే సిలువలో వేలాడే ఏ మనిషి యొక్క దేహంలో ఎముకలైన వాళ్ళు విరగొడతారు, కానీ యేసు ప్రభు వారికి విరగొట్టబడలేదు. ఎందుకంటే వారు టెస్ట్ చేసి పరీక్షించేటప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు కాబట్టి అది విరగొట్టలేదు. ఇది కూడా ప్రవచన నెరవేర్పే మనకు కీర్తన గ్రంథం 34:20లో ఆయన ఎముకలలో ఒకటియూ విరిగిపోలేదు అనేటువంటి విషయాన్ని, అంటే ఈయన ఎంత గొప్ప దేవుని యొక్క కుమారుడు అనేటువంటి ఆధ్యాత్మిక సత్యము ఇక్కడ మనము గ్రహించగలుగుతామో ఆలోచించాలండి.